సో ఈరోజు ఆర్టికల్లోకి వస్తే, సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఆర్టికల్ ఈజ్ ఎసెన్షియల్ అప్గ్రేడ్స్. అప్గ్రేడ్స్ అంటే మీకు తెలుసు కదా, ఏదన్నా ఒక విషయాన్ని ఇంప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మనం అప్గ్రేడ్ చేయడం అంటాం. టెక్నాలజీని కావచ్చు, సిస్టమ్ని కావచ్చు, మెథడాలజీని కావచ్చు, అప్రోచెస్ని కావచ్చు, దేన్నన్నా కావచ్చు. సో దాన్ని వీ కాల్ ఇట్ అప్గ్రేడ్. ది ఎసెన్షియల్ అంటే నెససరీ, అవసరమైనవి అనే మీనింగ్ వస్తుంది మీకు. మార్నింగ్ ప్రత్యూష, మార్నింగ్ రాధిక, మార్నింగ్ తరుణ్, మార్నింగ్ సంతోష్. కొంచెం చిన్న బ్లర్ ఉంది, చేంజ్ చేశారా ఏంటి మళ్ళీ? యా, దిస్ ఇస్ బెటర్. The updates to India's statistical system are welcome, albeit long overdue. దీని అర్థం ఏంటమ్మా? ఇండియా యొక్క స్టాటిస్టికల్ సిస్టమ్కి తీసుకొచ్చిన అప్డేట్స్ అనేవి వెల్కమ్ అంటే ఆహ్వానించదగినవి, మంచిది, సంథింగ్ గుడ్. ఓకే, ఇది రావడం మంచిదే అని అర్థం. బట్ ఆల్బీట్ అంటే ఆల్దో, లాంగ్ ఓవర్ డ్యూ అంటే ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది లేట్ అయ్యింది అని అర్థం అనమాట. సో మంచి పనే చేశారు, కానీ ఇప్పటికే చేసి ఉండాల్సింది అని చెప్పడం. అంటే ఒకవైపు ఎప్రిషియేట్ చేస్తూనే ఇంకోవైపు ఏంటమ్మా, ఈపాటికే జరిగి ఉండాల్సిందని చెప్పి చురక పెట్టడం. నిన్న కూడా మీకు చెప్పాను, మనం ఆర్టికల్ని డీల్ చేసేటప్పుడు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ డీల్ చేసినట్టుగా డీల్ చేస్తే, సో ఇక్కడ మనకి 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2. సో చదివేటప్పుడు ఏం చెప్పాను మీకు, ఈచ్ పారాగ్రాఫ్కి ఒక మెయిన్ ఐడియా, ఈ పారాగ్రాఫ్ 1 మనకి ఏం చెప్తోంది అని చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే పారాగ్రాఫ్ 2 మనకి ఏం చెప్తోంది అని కూడా చూడాలి. రెండూ కలిపి ఫైనల్గా మనకి ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా అవుతాయి. సో పారాగ్రాఫ్ వైజ్ మనం డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలి చదివేటప్పుడు. ఇది మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, క్యాట్ కానీ, సీసాట్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్ కానీ, దేనికైనా సరే ఈ అప్రోచ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఒక పారాగ్రాఫ్ అనేది ఒక పర్టికులర్ ఐడియాని కన్వే చేస్తుంది. ఆ ఐడియాకి చుట్టూ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. సో ఇట్ టాక్స్ అబౌట్ వన్ మెయిన్ ఐడియా అండ్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అన్నీ ఏంటమ్మా, సపోర్టింగ్ స్టేట్మెంట్స్. సో ఈరోజు మీకు ఏం చేస్తానంటే, మీకు ఏది మెయిన్ ఐడియా, ఏది సపోర్టింగ్ స్టేట్మెంట్ అనేది కూడా మీకు చెప్తా. ఇందులోనే మనం మాట్లాడుకుంటున్న మెయిన్ ఐడియా ఏంటి, అలాగే సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఏంటని కూడా మీకు చెప్తే మీకు ఏంటంటే అర్థమవుతుంది, ఇది మెయిన్ ఐడియా అని, ఇది సపోర్టింగ్ స్టేట్మెంట్ అని మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో పారాగ్రాఫ్ 1 ఏం చెప్తుంది, పారాగ్రాఫ్ 2 ఏం చెప్తుందని మీకు పారాగ్రాఫ్ అవ్వగానే మీకు చెప్తా. సో మీరు కూడా చదివేటప్పుడు అది మైండ్లో పెట్టుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. ఏ థీమ్ రిపీటెడ్గా వస్తుందో, దేని గురించి అయితే పదే టచ్ చేస్తున్నారో అది మెయిన్ ఐడియా అవుతుంది. The government has in recent months implemented several long overdue but welcome upgrades to India's statistical databases. ఇండియా యొక్క స్టాటిస్టికల్ డేటాబేసెస్కి ఏం చేసింది, రీసెంట్గా అప్గ్రేడ్స్ చేయడం అనేది జరిగింది. ఇన్ రీసెంట్ మంత్స్ చేసింది. లాంగ్ ఓవర్ డ్యూ అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న, ఎప్పుడో చేయాల్సిన ఈ అప్డేట్స్ అన్నీ కూడా రీసెంట్గా ఇండియా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. Wide ranging, they cover the way the country measures gross domestic product, industrial production and price changes at the retail, wholesale and producer levels. Wide ranging అంటే అర్థం ఏంటమ్మా, ఏదో ఒక సెగ్మెంట్కి పరిమితం కాలేదు, వేరియస్ సెక్టార్స్కి బ్రాడ్ కవరేజ్ అనేది జరుగుతుంది. ఏమేం కవర్ చేస్తున్నాయి ఇవి? ఒకటి, దే కవర్ ద వే ద కంట్రీ మెజర్స్ జీడిపిని ఎలా మెజర్ చేస్తుంది అనే దాన్ని, జీడిపి యొక్క బేస్ ఇయర్ని చేంజ్ చేశారు. అలాగే జీడిపి మెజర్ చేసే విధానాన్ని కూడా ఇంప్రూవ్ చేశారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం, సో దీన్ని కూడా రివైజ్ చేయడం జరిగింది. అలాగే ప్రైస్ చేంజెస్ ఎట్ ద రిటైల్, సో రిటైల్ ప్రైస్ చేంజెస్ని మెజర్ చేసే ఇండెక్స్ ఏంటి, సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ఏంటా ఇండెక్స్, డబ్ల్యూపిఐ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ప్రొడ్యూసర్ లెవెల్ ఏంటా ఇండెక్స్, పిపిఐ, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఈ మూడింటిని కూడా తీసుకో. ఇన్ఫ్యాక్ట్ సిపిఐ, డబ్ల్యూపిఐ మనకు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా తీసుకొస్తుంది భారతదేశంలో
ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఇప్పటివరకు ఇండియాలో లేదు, వరల్డ్ ఎకానమీలో ఉంది. అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాయి, కానీ ఇండియాలో పీపీఐని ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు. సిపిఐ, డబ్ల్యూపీఐ ఆల్రెడీ ఉన్నాయి. అయితే సిపిఐని, డబ్ల్యూపీఐని ఏం చేశారు? అప్గ్రేడ్ చేశారు. అంటే బేస్ ఇయర్స్ని అప్డేట్ చేశారు, మెథడాలజీస్లో మార్పులు తీసుకొచ్చారు, బాస్కెట్ ఆఫ్ గుడ్స్లో కూడా వేరియేషన్స్ లేదా చేంజెస్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. These updates have not only made India's key economic statistics more representative of reality, but have also brought them in line with international best practices. ఈ అప్డేట్స్ అనేవి ఇండియా యొక్క కీ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ని మోర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ రియాలిటీని ప్రాపర్గా రిప్రజెంట్ చేసేలాగా చేయడం మాత్రమే కాదు, బట్ హ్యావ్ ఆల్సో బ్రాడ్ దెమ్ ఇన్ లైన్ విత్ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్. ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఫాలో అవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ ఏ ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని మనం కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినట్టుగా అవుతుంది దీనివల్ల. ద మోస్ట్ బేసిక్ చేంజ్ అక్రాస్ ఆల్ ఇండిసెస్ హ్యాస్ బీన్ ది అప్డేటింగ్ ఆఫ్ బేస్ ఇయర్స్. మోస్ట్ బేసిక్ చేంజ్ ఏంటి వీటన్నిటిలో అంటే హ్యాస్ బీన్ ది అప్డేటింగ్ ఆఫ్ బేస్ ఇయర్ అప్డేట్ చేయడం. అన్నిట్లోనూ చేసిన మార్పు ఏంటమ్మా? బేస్ ఇయర్, రెఫరెన్స్ ఇయర్ని చేంజ్ చేశారు, అప్డేట్ చేశారు. అంటిల్ రీసెంట్లీ ద బేస్ ఇయర్స్ ఫర్ జీడిపి, ది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్ ఎయిదర్ 2011 ఆర్ 2. వీటన్నిటికీ ఇప్పటి వరకు బేస్ ఇయర్స్ ఏంటి? 2011, 12 అవుట్డేట్ అయిపోయాయి. యాజ్ సచ్ దీస్ మెజర్స్ వర్ సిగ్నిఫికెంట్లీ అవుట్డేటెడ్. అదే పాయింట్ చెప్తున్నాం, ఇవన్నీ కూడా బాగా అవుట్డేట్ అయిపోయాయి అండ్ లెస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ రియాలిటీ విత్ ఈచ్ పాసింగ్ ఇయర్. ప్రజెంట్ ఉన్న రియాలిటీని రిఫ్లెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. మీరు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకోండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏం చేస్తుంది? రిటైల్ లెవెల్లో ప్రైసెస్లో ఎంత మార్పు వస్తుంది అనే దాన్ని ట్రాక్ చేస్తుంది. ప్రైసులు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? ఓకే, మీకు ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఈ అప్డేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పడం దీని ఉద్దేశం. సో ఇంతకుముందు మనకి 2011, 12 ఆ ప్రాంతంలో మనం ఏ వస్తువులు వాడేవాళ్ళం అనే దాంట్లో చూస్తే వీసీఆర్లు, డివిడి ప్లేయర్లు ఇలాంటివి కూడా ఉండేవి. అవి ఇప్పుడు ఉన్నాయా? లేవు. అవి కంప్లీట్గా ఏమైపోయాయి? అవుట్డేట్ అయిపోయాయి. దే వర్ కంప్లీట్లీ అవుట్డేటెడ్. సో ఇప్పుడు ఏం వాడుతున్నాం మనం? ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, నెట్ఫ్లిక్స్లు, ఆహాలు ఇలాంటివి వాడుతున్నాం. ఇవి పాత బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్లో ఉండేవి కాదు. సో ఇప్పుడున్న రియాలిటీ మారిపోయింది. ఇప్పుడు మనం ఏం కొంటున్నామో, ఏం వాడుతున్నామో అనేవి మొత్తం మారిపోయాయి. వీటిని రిఫ్లెక్ట్ చేసేలాగా మనకి ఆ బాస్కెట్ అనేది లేదు. సో ఆ బాస్కెట్లో కరెంట్ రియాలిటీస్ రిఫ్లెక్ట్ చేసేలాగా అప్డేట్స్ చేయాల్సి ఉండింది. అది బాగా లేట్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదే చెప్తున్నాను. సో దే వర్ సిగ్నిఫికెంట్లీ అవుట్డేటెడ్ అండ్ లెస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ రియాలిటీ విత్ ఈచ్ పాసింగ్ ఇయర్. లెస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ రియాలిటీ విత్ ఈచ్ పాసింగ్ ఇయర్. ప్రతి ఇయర్స్ గడిచే కొద్దీ కూడా రియాలిటీకి దూరంగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ ఫిబ్రవరి ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ ద న్యూ సిరీస్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ డేటా ఇంక్లూడింగ్ జీడిపి విత్ ఎ బేస్ ఇయర్ ఆఫ్ 22-23. ఫిబ్రవరిలో మోస్పీ ఏం చేసిందమ్మా? న్యూ సిరీస్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ డేటా రిలీజ్ చేసింది, ఇంక్లూడింగ్ జీడిపి విత్ ఎ బేస్ ఇయర్ ఆఫ్ 22-23. The new series incorporates methodological improvements and new data sources. దీంట్లో మెథడాలజీ అంటే ఎట్లా మెజర్ చేస్తామనే దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. అలాగే కొత్త డేటా సోర్సెస్ని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. మేకింగ్ ఇట్ మోర్ గ్రాన్యులర్ అండ్ రోబస్ట్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని, గ్రాన్యులర్ అంటే మోర్ డీటెయిల్డ్ అని. Some of these, such as the double deflator approach, have long been demanded by statisticians and international bodies, including the IMF. ఇందులో ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఇంప్రూవ్మెంట్స్లో లైక్ డబుల్ డిఫ్లేటర్ మెథడ్ లాంటివి. డబుల్ డిఫ్లేటర్ అప్రోచ్ గురించి మన ఛానల్లో డీటెయిల్డ్గా చెప్పాను. మీరు డబుల్ డిఫ్లేటర్ ఎల్టీఎక్స్ అని చెప్పి యూట్యూబ్లో కొడుతూ వచ్చేస్తుంది వీడియో, ఇది చూడండి ఒకసారి. ఈ అప్రోచ్ డబుల్ డిఫ్లేటర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని రిమూవ్ చేయడం కోసం యూజ్ చేసే, రాంగ్ ఇంపాక్ట్ని రిమూవ్ చేయడం కోసం యూజ్ చేసే ఒక మెథడాలజీ. దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది స్టాటిస్టిషియన్స్, ఇంటర్నేషనల్ బాడీస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు, ఇంక్లూడింగ్ ఐఎంఎఫ్ కూడా ఎప్పటి నుంచి ఇది తీసుకురావాలని చెప్పి అంటుందన్నమాట. సిమిలర్లీ మోస్పీ హ్యాడ్ ఇన్ ఫిబ్రవరి ఆల్సో రిలీజ్ ద న్యూ సిరీస్ ఆఫ్ ద సిపిఐ విత్ అన్ అప్డేటెడ్ బేస్ ఇయర్ ఆఫ్ 2024. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఫిబ్రవరిలో ఏం చేసింది? రిలీజ్ ద న్యూ సిరీస్ ఆఫ్ సిపిఐ, కొత్త సిపిఐ సిరీస్ని రిలీజ్ చేసింది విత్ అన్ అప్డేటెడ్ బేస్ ఇయర్ ఆఫ్ 2024 బేస్ ఇయర్తో రిలీజ్ చేయడం అనేది జరిగింది.
ఓకే. మీకు ఇందాక ఓ మాట చెప్పాను. ఫస్ట్ పారాగ్రాఫ్ అయిన తర్వాత దాని యొక్క మెయిన్ ఐడియా ఏంటి అని చెప్పి. సో, మీరేం చెప్తారు? ట్రై చేస్తారా? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్? ఒక్క సెంటెన్స్‌లో చెప్పాలి. అంటే ఓవరాల్‌గా మనం ఎంతసేపు ఏం చూసాం? ఏ పదాన్ని రిపీటెడ్‌గా చూసాం? అప్డేట్ చేశారు, అప్డేట్ చేశారు, రిపీట్ చేశారు. అంతేనా? కొత్తది తీసుకొచ్చారు, పాతది అప్డేట్ చేశారు. అదే మెయిన్ ఐడియా. మెయిన్ ఐడియా ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఏంటి? వేరియస్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ అప్‌గ్రేడెడ్. అవుట్‌డేటెడ్ బేస్ ఇయర్స్ వీటన్నిటిని మెథడాలజీస్‌ని ఏం చేశారమ్మా? అప్డేట్ చేశారు. మీరు కాంప్లికేషన్ ఏమి ఉండదు. దేని గురించి అయితే పదే పదే మాట్లాడుకుంటున్నామో అదే మనకి మెయిన్ ఐడియా అవుతుంది. దేని గురించి మాట్లాడుకున్నాం? సిపిఐని అప్డేట్ చేశారు, జీడీపీని అన్నిటిని కూడా అప్డేట్ చేశారు. ఓల్డ్ మెథడాలజీస్ పక్కన పడేశారు. అదొక్కటే మనకి మెయిన్ ఐడియా, ఇంకేం లేదు. సిమిలర్లీ మోస్పీ హ్యాడ్ ఇన్ ఫిబ్రవరి ఆల్సో రిలీజ్డ్ the new series of CPI with an updated base year of 2024, a more inclusive basket of items measured and more accurate weightages. ఇంకేం చేశారు? సిపిఐ కూడా బేస్ ఇయర్ అప్డేట్ అయ్యింది. మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దానికి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఈ సిపిఐ డేటాను రిలీజ్ చేస్తారనమాట. జీడిపి డేటాను కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు. అలాగే ఐఐపి డేటా కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు. ఈ మూడింటిని రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఏ మోర్ ఇన్క్లూజివ్ బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పాను మీకు. మోర్ ఇన్క్లూజివ్ బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి? దాని ద్వారా మెజర్ చేసే ఐటమ్స్ ఇంప్రూవ్ చేశారు. చెప్పాను మీకు. డివిడి ప్లేయర్లు, వీసీఆర్లు అవన్నీ అవుట్డేట్ అయిపోయి వాటిని తీసేసి ఇప్పుడు కొత్తగా మనం స్పెండ్ చేస్తున్న ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, డేటా కోసం మనం చాలా ఖర్చు పెడుతున్నాం. అప్పట్లో అంత పెట్టేవాళ్ళం కాదు. 2011, 12 రెగ్యులర్గా మనం స్పెండ్ చేసే అమౌంట్లో కొంత అమౌంట్ ప్రతి ఒక్కరికి దేనికి వెళ్తుంది? ఎయిర్టెల్కు, జియోకి వెళ్తుందో లేదా డేటా కోసం. సో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. అలాగే వెయిటేజెస్ కూడా మోర్ యాక్యురేట్. పాత సిస్టంలో ఫుడ్ అండ్ బెవరేజెస్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉండేది. ఎందుకంటే మనిషి తను స్పెండ్ చేసే దాంట్లో మెజారిటీ అమౌంట్ కామన్ మ్యాన్ ఫుడ్కి స్పెండ్ చేసేవాడు. కానీ మనిషి ఎదిగే కొద్దీ, అంటే వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఫుడ్ కోసం స్పెండ్ చేసే పర్సంటేజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే తినడం తగ్గించేస్తారని కాదు. నీకు 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, 50,000 రూపాయలు, 5,000 రూపాయలు ఫుడ్కి ఖర్చు అవుతుంది అనుకోండి. సో నువ్వు ఎంత పెట్టినట్టు ఫుడ్ కోసం? 50% పెట్టినట్టు. అదే నీ ఇన్కమ్ 20,000 అయింది అనుకోండి, అప్పుడు కూడా 5,000 స్పెండ్ చేసావు అనుకోండి, అప్పుడు నువ్వు ఎంత పెట్టినట్టు? 25% పెట్టినట్టు. అప్పుడు నువ్వు 5,000 స్పెండ్ చేస్తున్నావు, ఇప్పుడు 5,000 స్పెండ్ చేస్తున్నావు. కాకపోతే ఏమైంది? మీ ఇన్కమ్ పెరిగింది. 10,000 ఉన్నప్పుడు 5,000 అనేది 50% అవుతుంది. 20,000లో 5,000 ఏమవుతుంది? 20,000 5,000 ఏమవుతుంది? 25% అవుతుంది. అర్థమైందా డిఫరెన్స్? ఆ రకంగా మనిషి ఇన్కమ్ లెవెల్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఫుడ్ కోసం పెట్టే అమౌంట్ తగ్గదు, కానీ ప్రపోర్షన్ తగ్గుతుంది. మీరు అడగొచ్చు, సార్ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎక్కువ స్పెండ్ చేస్తారు కదా? స్పెండ్ చేస్తారు. ఇప్పుడు 5,000 బదులు 6,000. ఇప్పుడు 10,000 ఇన్కమ్ కాస్త 20,000 అయిపోయిందని 5,000 తినేవాడు 10,000 తినేస్తాడు? తిండ కదా. మ్యాక్సిమం తింటే ఇంకో 1,000 రూపాయలు పెంచుతాడు ఫుడ్కి, లేదా ఇంకో 2,000 పెంచుతాడు. అంతేగాని ఇన్కమ్ పెరిగే కొద్దీ పెంచుకుంటూ వెళ్ళిపోడు కదా. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 50,000 రూపాయలు ఫుడ్ తినేస్తాడా? 10 లక్షలు సంపాదించేవాడు 5 లక్షల రూపాయలు ఫుడ్ తినేస్తాడా నెలలో? తినలేడు కదా. సో దెర్ ఇస్ ఎ లిమిట్ కదా. అది మన మైండ్లో పెట్టుకోవాలి. అందుకని ఫుడ్ వెయిటేజ్ కూడా ఇంతకుముందు 45.86% ఉండేది సిపిఐలో. ఇప్పుడు దాన్ని అరౌండ్ 36%కి తగ్గించారు. దిస్ హ్యాస్ ఎనేబుల్డ్ a more realistic reading of retail inflation, a key metric in interest rate decisions. దీనివల్ల ఏమైంది? రిటైల్ ఇన్ఫ్లేషన్ని మంచిగా రియలిస్టిక్గా మెజర్ చేసే ఒక అవకాశాన్ని కల్పించింది. ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అంటే బేసిక్గా మనం ఏమంటాం? మానిటరీ పాలసీ కమిటీ, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే, రెపో రేట్ ఎంత ఉండాలి, రివర్స్ రెపో ఇప్పుడు లేదు, ఎస్డిఎఫ్, ఇట్లా వేరియస్ పారామీటర్స్ ఎంత ఉండాలని చెప్పి డిసైడ్ చేస్తుంది. అంటే ఇండియాలో పాలసీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలని చెప్పి ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. మరి డెసిషన్ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు? ఇన్ఫ్లేషన్ డేటాని. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 4 ± 2% ఉండేలా చూడాలి అనేది ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ యొక్క మ్యాండేట్, వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. సో కాబట్టి ఒకవేళ అది డీవియేట్ అవుతుందా లేదని కూడా చూసుకుంటుంది. డీవియేట్ అవుతూ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అంటే వడ్డీ రేట్లు పెంచుతారు, ఇన్ఫ్లేషన్ తక్కువలో ఉందంటే వడ్డీ రేట్లు తగ్గించి ఎకానమీని సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలకు కూడా సిపిఐ అనేది చాలా ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ బేస్గా మనం చెప్పొచ్చు. ఇన్ ఎర్లీ జూన్ మోస్పీ
దెన్ రిలీజ్ ది న్యూ సిరీస్ ఆఫ్ ద ఐఐపి యాజ్ వెల్. ఎర్లీ జూన్లో ఐఐపి కూడా రిలీజ్ చేసింది. ద బేస్ ఇయర్ వాజ్ అప్గ్రేడెడ్ టు 2022-23 అండ్ ద ఇండెక్సెస్ డేటా కలెక్షన్ వాజ్ స్ట్రెంథెండ్. దాని డేటా కలెక్షన్ మెథడాలజీ కూడా స్ట్రెంథెన్ చేశారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన దేశంలో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగుందా బాగాలేదా, పెరుగుతుందా పెరగట్లేదా, ఇలాంటి విషయాలు మనకి ఐఐపి డేటా ద్వారా తెలుస్తాయి. సిపిఐ ద్వారా ఏం తెలుస్తాయి, రిటైల్ లెవెల్లో ధరలు ఎంత పెరుగుతున్నాయని తెలుస్తుంది. డబ్ల్యూపీఐ ద్వారా హోల్సేల్ లెవెల్లో ధరల పెరుగుదల ఎలా ఉందని తెలుస్తుంది. పీపీఐ అంటే ప్రొడ్యూసర్ లెవెల్లో, ఫ్యాక్టరీ గేట్ లెవెల్లో ధరల పెరుగుదల ఎలా ఉందనేది తెలుస్తుంది. దిస్ టూ ఈవెన్చువలీ ఫీడ్స్ ఇంటూ మోర్ యాక్యురేట్ జీడిపి డేటా. ఎందుకంటే ఐఐపిని బేస్ చేసుకుని మనకి జీడిపి ఉంటుంది. జీడిపి అంటే వేరియస్ సెక్టార్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్స్లో ఎంత గుడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేసామని మెజర్ చేస్తాం. సో అది చూసేటప్పుడు ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ప్రధానంగా సెకండరీ సెక్టర్ యొక్క డేటా అంతా కూడా ఐఐపిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ది అదర్ ఫ్యాక్టర్ టు బీ హైలైటెడ్ ఈజ్ దట్ ద డేటా అప్గ్రేడ్స్ హ్యావ్ నాట్ బీన్ లిమిటెడ్ టు జస్ట్ మోస్పీ. ఈ డేటా అప్గ్రేడ్స్ అనేవి ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కే పరిమితం కాలేదు. ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆల్సో అప్డేటెడ్ ఇట్స్ డబ్ల్యూపీఐ. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దేని రిలీజ్ చేస్తుంది, డబ్ల్యూపీఐని రిలీజ్ చేస్తుంది. అందులో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏం రిలీజ్ చేస్తారు, డబ్ల్యూపీఐ. ఇంకోటి ఏం రిలీజ్ చేస్తారు వాళ్ళు, ఐసిఐ, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, అది కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఐసిఐని అప్డేట్ చేసినట్టుగా చెప్పలేదు, కానీ డబ్ల్యూపీఐని అప్గ్రేడ్ చేశాము. రిలీజింగ్ ద న్యూ సిరీస్ ఆన్ మండే రోజు కొత్త సిరీస్ మనకి రాబోతోంది. ఏ మోర్ యాక్యురేట్ డబ్ల్యూపీఐ అండ్ సిపిఐ ఈల్డ్ ఏ మోర్ యాక్యురేట్ జీడిపి డిఫ్లేటర్. ఎప్పుడైతే సిపిఐ మరియు డబ్ల్యూపీఐ ప్రాపర్గా వస్తుందో జీడిపి డిఫ్లేటర్ కూడా మనకి యాక్యురేట్గా వస్తుంది. వాట్ ఈజ్ జీడిపి డిఫ్లేటర్? జీడిపి డిఫ్లేటర్ అంటే ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ తీసేసి, అంటే నామినల్ జీడిపి నుంచి మనకి రియల్ జీడిపి కావాలి అంటే మనం దీన్ని జీడిపి డిఫ్లేటర్తో డివైడ్ చేయాలి. నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ కలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూయే జీడిపి అంటాం కదా. మరి గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూ అన్నప్పుడు వాల్యూ నేను ఏ ప్రైసెస్ ప్రకారం లెక్కిస్తాను, కరెంట్ ప్రైసెస్ ప్రకారం, అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారమే నేను వాల్యూ వేసాను అనుకోండి, అది నామినల్ జీడిపి అంటాం. అలా కాకుండా బేస్ ఇయర్లో ఉన్న ప్రైసెస్ ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, అది రియల్ జీడిపి అంటాం. సో నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ అది. బేస్ ఇయర్ ప్రైసెస్ ప్రకారం వెళ్తే రియల్ జీడిపి, కరెంట్ ఇయర్ ప్రైసెస్ ప్రకారం వెళ్తే నామినల్ జీడిపి. ఈ రెండింటికి ఉన్న ఆ రేషియోయే జీడిపి డిఫ్లేటర్. ఇలా రాయొచ్చు మీరు, జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ఎలా రాయొచ్చు, లేదా రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు నామినల్ జీడిపి బై జీడిపి డిఫ్లేటర్, ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. సో బేసిక్గా నామినల్ నుంచి మనకి రియల్ రావాలంటే జీడిపి డిఫ్లేటర్ అనేది కావాలి. ఆ జీడిపి డిఫ్లేటర్ డేటా కూడా మనకి యాక్యురేట్గా రావాలంటే సిపిఐ, డబ్ల్యూపీఐ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలి. విచ్ స్ట్రెంథన్స్ ద వే ద స్టాటిస్టిషియన్స్ డిరైవ్ రియల్ జీడిపి గ్రోత్ ఆఫ్టర్ హ్యావింగ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. చెప్పాను కదా, నామినల్ జీడిపి నుంచి రియల్ జీడిపి డిఫ్లేటర్ డివైడ్ చేస్తే మనకి రియల్ జీడిపి వస్తుంది. ది కామర్స్ మినిస్ట్రీ ఆల్సో రిలీజ్డ్ ఎ న్యూ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ విచ్ ఈజ్ టు రీప్లేస్ ద డబ్ల్యూపీఐ ఇన్ 5 years. ప్రీవియస్ సెషన్లో మీకు చెప్పాను. కామర్స్ మినిస్ట్రీ ఏం చేస్తుంది, పీపీఐ కూడా రిలీజ్ చేస్తుంది, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఇది డబ్ల్యూపీఐని నెక్స్ట్ 5 yearsలో రీప్లేస్ చేస్తుంది. అంటిల్ దెన్ డబ్ల్యూపీఐ, పీపీఐ రెండు వస్తాయి, రెండింటిని రిలీజ్ చేస్తారు. 5 years తర్వాత డబ్ల్యూపీఐని పీకేసి దాని ప్లేస్లో ఓన్లీ పీపీఐ మాత్రమే ఉంచాలనుకుంటున్నారు. A PPI is the standard among developed economies and provides more information about both goods and service price levels at the producer stage. So PPI is the standard. అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఎక్కువగా పీపీఐని యూజ్ చేస్తారు. ప్రొడ్యూసర్ లెవెల్లో గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ చేంజెస్ని ఇది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. చెప్పాను మీకు ప్రీవియస్గా. విత్ ఆల్ దీస్ ద ఐఎంఎఫ్ ఈజ్ షూర్ టు ఇంప్రూవ్ ద రికరింగ్ సి గ్రేడ్ ఇట్ హ్యాస్ గివెన్ ఇండియాస్ నేషనల్ అకౌంట్స్ డేటా. ఇండియా యొక్క నేషనల్ అకౌంట్స్ డేటాకి ఐఎంఎఫ్ ఇస్తున్న గ్రేడ్ ఏంటి, సి గ్రేడ్, లో గ్రేడ్ ఇస్తుంది. ఇప్పుడు ఈ అప్డేట్స్ అన్ని మనం చేసాం కాబట్టి ఐఎంఎఫ్ కూడా ఇంప్రూవ్ చేయవచ్చు, మనకి ఇచ్చిన గ్రేడింగ్ని కూడా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. These, it is hoped, will also be capped off by a time-bound release of the new census and with no further delays. ఇంకొకటి ఏంటి మిస్ అయింది, సెన్సస్ కూడా డిలే అవుతుంది, అది టైం బౌండ్గా అది కూడా రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఫర్దర్ డిలేస్ లేకుండా షుడ్ బి గుడ్. ఇప్పటివరకు అన్నీ బాగున్నాయి, ఇది కూడా జరిగితే ఇంకా సూపర్ అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో సెకండ్ పారాగ్రాఫ్ సమ్మరీ చేయమంటే ఏం చేస్తారు, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం మాట్లాడాం మనం,
అప్డేట్స్ జరిగాయి అని చెప్పాం. సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, జీడిపి ఒకదానికే కాదు మిగిలిన వాటికి కూడా జరిగాయి. ఇంకేం లేదు, ఇక్కడ అప్డేట్స్ గురించే మాట్లాడారు. కాకపోతే ద ఫోకస్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎక్కువ జీడిపి గురించి మాట్లాడితే సెకండ్ పారాగ్రాఫ్లో సిపిఐ గురించి, డబ్ల్యూపీఐ గురించి, పీపీఐ గురించి, అన్నిటి గురించి మాట్లాడారు. సో కాబట్టి సెకండ్ పారాగ్రాఫ్ యొక్క సమ్మరీ అంటే ఈ అప్గ్రేడ్స్ అనేవి ఓన్లీ జీడిపికే కాదు మిగిలిన అన్నిటికీ కూడా వెళ్ళాయి అని, అంతకు మించి ఏం లేదు. మీరు ఓవరాల్గా, నేను ఇంకా కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతాను, ఓవరాల్గా మీరు గమనిస్తే ఈ ఆర్టికల్ మాట్లాడుతున్నంతసేపు కూడా ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఆయన పొగిడారా, తిట్టారా, ఎప్రిషియేట్ చేశారా, క్రిటిసైజ్ చేశారా? ఎప్రిషియేట్ చేశారు. కాకపోతే చిన్న కాషనరీ అప్రోచ్. ఎందుకు? ఎప్పుడో చేసి ఉండాల్సిందే. పొగుడుతున్నాడు ఒక పక్క, ఇంకో పక్క ఏమంటున్నాడు, ఇది ఎప్పుడో లాంగ్ ఓవర్ డ్యూ అన్నాడు. అంటే ఎప్పుడో చేసి ఉండాల్సింది, లేట్ చేశారు. ఓకే, లాస్ట్లో ఇంకేం చెప్పారు, ఇక్కడతో ఆపేయకూడదు, దీన్ని సర్వేలకి, సెన్సస్కి కూడా తీసుకెళ్ళాలి. సో మీకు ఒకవేళ టోన్ అడిగారు అనుకోండి ఇదే క్వశ్చన్లో, మీరు త్రూఅవుట్ ది ఆర్టికల్ నెగిటివిటీ ఏం కనపడలేదు పెద్దగా, ఎప్రిషియేటివ్గానే ఉంది. అలాగని కంప్లీట్లీ ఎప్రిషియేటివా అంటే లేదు. ఎందుకు? చిన్న విషయాలేంటి, కొంచెం ముందే చేసి ఉండాల్సింది, లేట్ అయ్యారనేది ఒకటి, రెండోది ఇక్కడతో ఆగకూడదు, వేరే వాటి సెన్సెస్ కూడా తొందరగా తీసుకురావాలని ఇంకోటి. ఇట్లా మనకి ఎప్రిషియేటివ్ బట్ విత్ కాషన్, ఇలాంటి టోన్ మనం తీసుకుంటాం. సో చదివేటప్పుడే ఆథర్ పాజిటివ్గా మాట్లాడుతున్నాడా, నెగిటివ్ మైండ్ సెట్తో మాట్లాడుతున్నాడా, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే పాజిటివ్ అంటే ఫుల్ పాజిటివ్ అయినా ఎక్కడైనా కొంచెం నెగిటివిటీ ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇట్లా మనం చదివేటప్పుడు యూ షుడ్ ట్రై టు రీడ్ ది ఆథర్స్ మైండ్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ ఆల్ అబౌట్ రీడింగ్ ది ఆథర్స్ మైండ్. మీరు అక్కడ రాసిన డేటా చూస్తారు, కానీ ఆ డేటా వెనకాల ఉన్న టోన్ చూడాలి, డేటా వెనకాల ఉన్న మైండ్ సెట్ చూడాలి. పాజిటివా, నెగిటివా, ఏ టోన్లో తను వెళ్తున్నాడు అనేది మనం చూసుకుంటూ చదివితే, అంటే చదివేటప్పుడే అలా చదవడం అలవాటు చేసుకుంటే ఇట్ బికమ్స్ డెడ్ ఈజీ. మీకు చాలా 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 సులువుగా అర్థమైపోతుంది, ఇంతకంటే ఏమీ లేదు. సో ఐ విల్ ట్రై టు మింగిల్, అంటే మిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ప్యూర్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ పర్స్పెక్టివ్లోనే వెళ్తే ఇంకా వీటి గురించి చెప్పొచ్చు, బట్ నేను కొంచెం సబ్జెక్ట్ని కూడా మిక్స్ చేస్తాను కాబట్టి మీకు ఒకవేళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక పక్క ఇస్తూ ఇంకోవైపు రీడింగ్ కాంప్రహెన్షన్ నాలెడ్జ్ కూడా ఇస్తాను. బట్ ఐ ఫీల్ లైక్ రిపీటింగ్ దిస్. ఇది మొన్న రీసెంట్గానే చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను చాలామంది కోసం. డిఫరెన్స్ ఏంటి సిపిఐకి, డబ్ల్యూపీఐకి, పీపీఐకి, మూడింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపీఐతో స్టార్ట్ చేద్దాం. పీపీఐ అంటే అర్థం ఏంటమ్మా, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడు మన వస్తువులు, సేవలు, మీకు ఈజీగా అర్థమవడం కోసం గుడ్స్ తీసుకుందాం. వస్తువుల్ని తయారు చేసేవి ఏంటి? ఫ్యాక్టరీస్ కదా. సో ఫ్యాక్టరీస్ అనేవి గుడ్స్ని తయారు చేస్తాయి కదా. తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏం కొంటారు? ఫస్ట్ రా మెటీరియల్ కొంటారు, కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేస్తారు, ప్రాసెస్ చేసి ఫైనల్గా ప్రొడక్ట్ అనేది తయారు చేస్తారు. ఈ ప్రొడక్ట్ తర్వాత తయారు చేసిన దీన్ని ఏం చేస్తారు? దే విల్ సెల్. ఈ అమ్మేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అవుతున్న కాస్ట్ ఎంతో చూసుకుంటారు, దానికి ఏం వేస్తారు? ప్రాఫిట్ యాడ్ చేస్తారు, అవునా కదా? వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో చూసుకుంటారు, దానికి వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేస్తారు, యాడ్ చేసి అమ్ముతారు. అయితే మీరు కొంచెం ఆలోచిస్తే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఇది ఒకటేనా మనం కొనేటప్పుడు? జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడతో ఆగిపోతుందంటే ఆగదు, దీనికి జిఎస్టీ యాడ్ అవుతుంది. ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఉంటే దట్ ఈజ్ ఎక్స్ట్రా అంటారు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా ఎక్స్ట్రా అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మనం పీపీఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం ఓన్లీ ఈ పార్టే చూస్తాం. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అంటే వాడికి ఎంత కాస్ట్ అయింది, ఎంత ప్రాఫిట్, అంటే వాడు ఎంత ప్రైస్కి అమ్ముతున్నాడు, ఎంత ప్రైస్కి అమ్ముతున్నాడు కాదు, ఎంత ప్రైస్ వాడి చేతికి వస్తుంది. మీరు గమనించండి, ఒక వస్తువు మీరు అమెజాన్లో కొంటారు, ఏదైనా వస్తువు కొనేటప్పుడు పక్కన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ రాశాడు అనుకోండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అమ్మినోడికి వెళ్తుందా? ఎవడా ఇది డిటీడీసీ కానీ, బ్లూ డాట్ కానీ, దానికి అంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుందని చెప్పి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా అంటాడు వాడు, అవునా కదా? సో ట్రాన్స్పోర్టేషన్కి మీ జేబులోంచి మీరు పే చేసినప్పటికీ, జిఎస్టీ మీ జేబులోంచి మీరు పే చేసినప్పటికీ మీకు అమ్మిన వాడికి అది వస్తుందా? రాదు. సో వాడు రిసీవ్ చేసుకునే ప్రైస్ ఏంటి? ఈ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో పీపీఐ దేన్ని మెజర్ చేస్తుందంటే, ఈ పదం చాలా ఇంపార్టెంట్, ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. ఈ పదం ఇంపార్టెంట్, ప్రైసెస్ రిసీవ్డ్ బై ప్రొడ్యూసర్స్. పెయిడ్ బై కాదు, రిసీవ్డ్ బై. వాళ్ళకి వచ్చే దాంట్లో జిఎస్టీ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటివి ఉండవు. దీంట్లో ఎంత పెరుగుదల ఉంది, ఎంత రైజ్ అవుతుంది అనేది మనకి పీపీఐ ఇండికేట్ చేస్తుంది. క్లియర్? అర్థమైందా? మరి డబ్ల్యూపీఐ దేన్ని ఇండికేట్ చేస్తుంది? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో దిస్ రివీల్స్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్
పెయిడ్ బై రిటైలర్స్ టు హోల్సేలర్స్. హోల్సేలర్స్ ఏ రేటుకి అమ్ముతున్నారు, హోల్సేలర్స్ వస్తువుని ఏ రేటుకి అమ్ముతున్నారు. ఇప్పుడు మన దగ్గర రిటైల్ మర్చెంట్స్ అందరూ ఎవరి దగ్గర కొంటారు, హోల్సేల్ మర్చెంట్స్ దగ్గర కొంటారు. హోల్సేలర్స్ ఎవరి దగ్గర కొంటారు, ప్రొడ్యూసర్ దగ్గర కొంటారు. సో ప్రొడ్యూసర్ దగ్గర హోల్సేలర్ కొంటాడు, హోల్సేలర్ దగ్గర రిటైలర్ కొంటాడు, రిటైలర్ దగ్గర కన్జ్యూమర్ కొంటాడు. అంతే కదా, మనకు తెలిసిన విషయం అదే. పీపీఐలో ప్రొడ్యూసర్స్ రిసీవ్ చేసుకునే మనీ కౌంట్ చేస్తున్నాం, అందులో ఎంత పెరుగుతుంది, దాంట్లో ఎంత రైజ్ ఉందని చూస్తున్నాం. కానీ డబ్ల్యూపీఐకి వచ్చేసరికి రిటైలర్స్ హోల్సేలర్స్కి ఎంత పే చేస్తున్నారు, లేదా హోల్సేలర్ ఒక వస్తువుని ఎంత రేటుకి అమ్ముతున్నాడు, హోల్సేలర్ ఒక వస్తువుని ఎంత రేటుకి అమ్ముతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ హోల్సేలర్ ఇదంతా పెట్టి రిటైలర్ పీపీఐ ప్రొడ్యూసర్ దగ్గర కొనుక్కుంటాడు, దానికి వాడి ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాడుగా, మళ్ళీ యాడ్ చేసుకొని అమ్ముతాడు. సో హోల్సేలర్ ఏ ప్రైస్కి అమ్ముతున్నాడో ఆ ప్రైస్లో ఎంత ఎదుగుదల వస్తుంది అనేది డబ్ల్యూపీఐ. మరి సిపిఐ ఏంటి, ప్రైసెస్ పెయిడ్ బై కన్జ్యూమర్స్ టు రిటైలర్స్. కన్జ్యూమర్స్ ఎంత పెట్టి కొంటున్నారు, మార్కెట్లో రిటైల్లో మనం ఎంత పెట్టి కొంటున్నాం, దాంట్లో ఎంత పెరుగుదల వచ్చింది అనేది మనం ఎక్కడ చూస్తాం, సిపిఐలో చూస్తాం. ఈజ్ దట్ క్లియర్, అది మనం సిపిఐలో చూస్తాం. సో డబ్ల్యూపీఐలో హోల్సేలర్ సిపిఐ రిటైలర్కి ఎంత రేటుకి అమ్ముతున్నాడని చూస్తాం. పీపీఐలో ప్రొడ్యూసర్ ఎంత రేటుకి అమ్ముతున్నాడని కాదు, ప్రొడ్యూసర్కి ఎంత అమౌంట్ వస్తుందని. అందుకే ఇక్కడ ఏం రాశాను, ప్రైసెస్ రిసీవ్డ్ బై, ఇక్కడ ప్రైసెస్ పెయిడ్ బై. ఇది పదం గుర్తుపెట్టుకోండి. క్లియర్. మళ్ళీ సమ్మరీ పీపీఐ ప్రైస్ రిసీవ్డ్, డబ్ల్యూపీఐ ప్రైస్ పెయిడ్, సిపిఐ ప్రైస్ పెయిడ్. ప్రైస్ రిసీవ్డ్ బై హూమ్, ప్రొడ్యూసర్. పెయిడ్ బై హూమ్, రిటైలర్. టు హూమ్, హోల్సేలర్. బై హూమ్, కన్జ్యూమర్. టు హూమ్, రిటైలర్. క్లియర్. ఇది మైండ్లో పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు అస్సలు. పీపీపీ కాదు, పీపీఐ. ఓకే, సో లెట్స్ హ్యాండిల్ హై క్వాలిటీ ఆర్సీ ఎంసీక్యూస్ ఫర్ దిస్ based on this passage. Thank you, Mauni. Good morning, Praveen, Sai Kumar. Which of the following assumptions most strongly underlies the editorial's approval of the recent statistical upgrades? రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ నుంచి మనం డెరైవ్ చేసేది ఏంటి, ఇన్ఫరెన్స్. ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేదంటే అజంప్షన్. రోజు వింటున్నారు, చూస్తున్నారు. ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేది అజంప్షన్, ఆర్గ్యుమెంట్ నుంచి డెరైవ్ చేసేది ఇన్ఫరెన్స్. సో ఇక్కడ ఏమడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ అన్నారు. సో ఆథర్ యొక్క ఆలోచన విధానాన్ని సపోర్ట్ చేస్తున్న అజంప్షన్ ఏంటి, సపోర్ట్ చేసే స్టేట్మెంట్ చూడండి. ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ స్టాండర్డ్స్ ఆర్ ఇన్హరెంట్లీ సుపీరియర్ టు డొమెస్టిక్. ఇలాంటివి ఎక్స్ట్రీమ్. బై డిఫాల్ట్ డొమెస్టిక్ కన్నా ఇంటర్నేషనల్ సుపీరియర్ అన్నాడు. యూ కెనాట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ అజంప్షన్. ఇది వినడానికే ఇండియాని డిగ్రేడ్ చేసినట్టుగా కనిపిస్తుంది. మనకంటే ఇన్హరెంట్లీ న్యాచురల్లీ మనకన్నా సుపీరియర్. కొన్నింట్లో అయి ఉండొచ్చు, అన్నిట్లో అని ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు. సో ఇన్హరెంట్లీ అంటే బై డిఫాల్ట్, బై నేచర్, న్యాచురల్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకన్నా సుపీరియర్. ఇది ఎక్స్ట్రీమ్, అందుకని నేను ఇది తీసుకోను. ఎకనామిక్ పాలసీ మేకింగ్ బికమ్స్ మోర్ ఎఫెక్టివ్ వెన్ స్టాటిస్టిక్స్ యాక్యురేట్లీ రిఫ్లెక్ట్ కాంటెంపరీ ఎకనామిక్ రియాలిటీస్. ఇది ఎలా ఉంది, బాగుందా లేదా? కాంటెంపరీ ఎకనామిక్ రియాలిటీస్ని స్టాటిస్టిక్స్ అనేవి యాక్యురేట్గా రిఫ్లెక్ట్ చేస్తే పాలసీ మేకింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అని. మరి మీరు అడగచ్చు, సార్ పాలసీ మేకింగ్ గురించి ఆర్టికల్లో రాయక్కర్లేదు. ఎజంప్షన్ అనేది ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉండక్కర్లేదు. ఆథర్ అలా భావిస్తున్నారు కాబట్టే. ఇప్పుడు ఆథర్ దేన్ని ఎప్రిషియేట్ చేశారు, స్టాటిస్టికల్ అప్గ్రేడ్స్ని ఎప్రిషియేట్ చేశారు. ఎందుకు ఎప్రిషియేట్ చేశారు, ఊరికే ఎప్రిషియేట్ చేస్తారా? దానివల్ల ఏదో మంచి జరుగుతుందని భావిస్తున్నారు కదా, కాబట్టి ఆయన ఎప్రిషియేట్ చేశారు. సో ఆ మంచి ఏంటి, పాలసీ మేకింగ్. దీనికి ఇండైరెక్ట్ హింట్ కూడా మీరు చూసారు. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నారా లేదా? ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయి, బికాస్ దే ఆర్ బేస్డ్ ఆన్ సిపిఐ. అలాగే జీడిపి డేటా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు. ఎలాగా, దే ఆర్ బేస్డ్ ఆన్ అగైన్ ఐఐపి వల్ల జీడిపి కూడా హెల్ప్ అవుతుందని కూడా మనం చూసాం. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ బి. గుడ్ మార్నింగ్ లక్ష్మి. ది ఆథర్ would most likely agree with which of the following statements?
ఆదర్ వుడ్ మోస్ట్ లైక్లీ అగ్రీ విత్ అన్నారు. ఇక్కడ కూడా ఏం చూడాలి మీరు, ఆదర్ లైన్ ఆఫ్ థాట్, ఆదర్ ఎలా ఆలోచిస్తున్నారో ఆ యాంగిల్లో ఏ స్టేట్మెంట్ ఉందో చూడాలి. ఆదర్ చెప్తున్న దానికి ఆపోజిట్గా ఉంటే మళ్ళీ తీసుకోకూడదు. ది ఇంట్రొడక్షన్ ఆఫ్ పీపీఐ విల్ ఇమీడియట్లీ రెండర్, ఇమీడియట్లీ అసలు బేసికల్గా ఇది ఇమీడియట్లీ కాదు కదా, 5 years తర్వాత అని కూడా చెప్పాం. స్టాటిస్టికల్ రిఫార్మ్స్ ఆర్ వాల్యుబుల్ ప్రైమరీలీ బికాస్ దే ఇంప్రూవ్ ఇండియా స్టాండింగ్ ఇన్ ఇంటర్నేషనల్ అసెస్మెంట్స్. ఇంటర్నేషనల్ అసెస్మెంట్స్లో ఇండియాకి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎంఎఫ్ మనకి సి గ్రేడ్ ఇచ్చిందని చెప్పాను, అది ఇంప్రూవ్ అవుతుందని చెప్పాను. ఆ ఒక్క రీజన్ వల్లైనా మనం చేసుకుంటాం? ఎవడో మనల్ని ఇంప్రూవ్ చేస్తాడని ఒకే ఒక్క రీజన్తో మనం ఇంప్రూవ్ అవుతామా? లేదు కదమ్మా, చెప్పండి. సో మనకి మన పాలసీ మేకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అందుకోసం చేస్తాం. కానీ ఓన్లీ ఇంటర్నేషనల్ వాళ్ళు మనల్ని అసెస్మెంట్లో బెటర్గా మార్కులు వేస్తారు, బెటర్గా గ్రేడింగ్ ఇస్తారు, ఆ ఒక్క రీజన్తో చేయాల్సిన కర్మ మనకేముంది? లేదు. సో తప్పు. అప్డేటింగ్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ ఈజ్ ఎ నెససరీ బట్ నాట్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఇంప్రూవింగ్ ది ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎకనామిక్ గవర్నెన్స్. ఇది బాగుందా లేదా? ఆయన ఏమంటున్నారు ఇక్కడ, స్టాటిస్టికల్ సిస్టమ్ని అప్డేట్ చేయడం అనేది నెససరీ, కానీ అది ఒకటే సరిపోతుందా? సరిపోదు. ఓకే, అది అప్డేట్ చేయడం అనేది మంచిదే, కానీ అది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు. ఇది పక్కన పెట్టండి, ఇది ఆదర్ లైన్ ఆఫ్ థాట్కి దగ్గరగానే ఉంది. మెథడలాజికల్ సోఫిస్టికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డేటా కలెక్షన్. ఇది చూసారా, ఒకటి ఎక్కువ ఇంపార్టెంట్, ఒకటి తక్కువ ఇంపార్టెంట్, ఇలా మాట్లాడారా? ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ జరగలేదు, కంపారిజన్ జరగలేదు అసలు ఆర్టికల్లో. ఇది ఇంపార్టెంట్, అది తక్కువ ఇంపార్టెంట్, ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనేది జరగలేదు. కాబట్టి ఐ విల్ ఎలిమినేట్ డి ఆల్సో, ఐ విల్ గో విత్ సి. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు నేను ఎప్పుడు రికమెండ్ చేసేది ఒకటే, రీడింగ్ కాంప్రహెన్షన్ హ్యాండిల్ చేసేటప్పుడు రైట్ ఆన్సర్ కోసం చూడకూడదు. దేనికోసం చూడాలి? రాంగ్ ఆన్సర్ కోసం చూడాలి. రాంగ్ ఆన్సర్స్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు 4 ఆప్షన్స్ ఇస్తే 3 ఎలిమినేట్ చేయాలి, 5 ఇస్తే 4 ఎలిమినేట్ చేయాలి. రైట్ ఆన్సర్ కోసం చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ట్రాప్లో పడిపోతారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్లా అనిపిస్తుంది కాబట్టి ఇది రైట్ అని చెప్పి పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. దానికన్నా బెటర్ స్టేట్మెంట్ సెకండ్ ఆప్షన్లోనో థర్డ్ ఆప్షన్లోనో కనిపిస్తుంది, అక్కడ దెబ్బ అయిపోతారు. కొన్నిసార్లు రెండింటి మధ్య తేల్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, ఏది బ్యాలెన్స్డ్గా ఉంది, ఏది ఎక్స్ట్రీమ్గా లేదు, ఏది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, ఏది ఇన్ కాంటెక్స్ట్, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. మార్నింగ్ లక్ష్మి, అఖిల. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్? ఇది మీరు చెప్పాలమ్మా, నేను చెప్పను, ఈ క్వశ్చన్ మీరే చెప్పాలి. ఇండియాస్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ హ్యావ్ హిస్టారికలీ ల్యాక్ క్రెడిబిలిటీ బికాస్ దే వర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఐఎంఎఫ్ గైడ్లైన్స్. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఆర్గ్యుమెంట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మీ ఆప్షన్ కరెక్టా తప్ప అని చూడకూడదు. అర్థమవుతుందా? కరెక్టా తప్ప అని చూడకూడదు, అది మెయిన్ ఆర్గ్యుమెంటా కాదని చూడాలి. ఆర్టికల్లో చాలా విషయాలు చెప్పుంటాడు, అందులో చాలా విషయాలు కరెక్ట్ అయి ఉంటాయి. కరెక్టా తప్పని మిమ్మల్ని అడగలేదు, ఏది మెయిన్ పాయింట్ అని అడుగుతున్నారు. మెయిన్ పాయింట్ ఏంటి? ఐఎంఎఫ్ గైడ్లైన్స్తో మనం ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాం కాబట్టి మన స్టాటిస్టిక్స్ అన్నిటికీ క్రెడిబిలిటీ లేదు అని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? అది ఎక్కడో లాస్ట్లో రాశారు ఐఎంఎఫ్ గురించి, దాని గురించి పదే డిస్కస్ చేయలేదు, అవునా కాదా? లాస్ట్లో ఒక పాయింట్లో రాసాం తప్పే దాని మీద మనం అంత స్ట్రెస్ పెట్టామా? పెట్టలేదు. సో ఇది మెయిన్ ఆర్గ్యుమెంట్ అవుతుందా? అవ్వదు, డెఫినెట్గా అవ్వదు. రీసెంట్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా స్టాటిస్టికల్ ఆర్కిటెక్చర్ ఆర్ కమెండబుల్, అంటే ప్రశంసించదగినవి, బికాస్ దే ఎన్హాన్స్ అక్యురసీ, రిలవెన్స్, ఇంటర్నేషనల్ కంపారబిలిటీ, దో సమ్ ఎసెన్షియల్ రిఫార్మ్స్ రిమైన్ అన్ఫినిష్డ్. ఇది కరెక్టా? అవుతుందా? అవదా? అవుతుందా? అబ్జర్వ్ చేయండి దీంట్లో బ్యూటీ ఏంటి? రీసెంట్గా మనం తీసుకొచ్చిన స్టాటిస్టికల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ కమెండబుల్, అంటే ఎప్రిషియేట్ చేయదగినవి. ఎందుకని? అవి యాక్యురసీని ఇంప్రూవ్ చేస్తున్నాయి, రిలవెన్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ కంపారబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాయి. ఎందుకని? ప్రపంచ దేశాలన్నీ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఆల్రెడీ అవే వాడుతున్నాయి, సో మనం కూడా దాంట్లోకి వెళ్తున్నాం. దో సమ్ ఎసెన్షియల్ రిఫార్మ్స్ రిమైన్ అన్ఫినిష్డ్, అంటే అర్థం ఏంటి? కొన్ని రిఫార్మ్స్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, లైక్ సెన్సస్. సో ఇది ఆర్టికల్లో చెప్పిన ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ని టచ్ చేస్తుంది. మీకు చెప్పాను సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉండాలి? బ్రాడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ షుడ్ కవర్ యాజ్ మెనీ పాయింట్స్ యాజ్ పాసిబుల్. వీలైనన్ని పాయింట్స్, అంటే ఆధార్ ఆర్టికల్లో టచ్ చేసిన వీలైనన్ని పాయింట్స్ని, మెయిన్ పాయింట్స్ని టచ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నాను, రెగ్యులర్గా 2 పదాలు వాడుతున్నాను, బ్రాడ్ అండ్ బ్యాలెన్స్డ్. బ్రాడ్గా బ్యాలెన్స్డ్ అంటే ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు, ఈ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఆ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. ఇండియా స్టాటిస్టిక్స్ ఆర్ యూజ్లెస్ అన్నాం అనుకోండి, ఎక్స్ట్రీమ్. ఇండియా స్టాటిస్టిక్స్ ఆర్ ద బెస్ట్ అన్నాం అనుకోండి, అది ఎక్స్ట్రీమే. ఈ ఎక్స్ట్రీము పనికిరాదు, ఆ ఎక్స్ట్రీము పనికిరాదు. క్లియర్? సో ఆన్సర్ ఏంటి దీనికి? బి. కాకపోతే ఏం చెప్పాను మీకు, వెంటనే పెట్టకూడదు అన్నాను. సో లెట్స్ లుక్ ఎట్ సి అండ్ డి ఆల్సో. సో బిని పక్కన పెట్టండి.
The replacement of WPI by PPI represents the most significant reform undertaken by government in recent years. ఇప్పుడు ఇది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కరెక్టే, WPIని PPIతో రీప్లేస్ చేస్తారని చెప్పి ఆర్టికల్లో చెప్పారు. మీకు ఏం చెప్పాను ఇందాక? ఆర్టికల్లో చెప్పారా చెప్పలేదని అడగలేదు. సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అడిగాను. ఈ రీప్లేస్ చేయడం అనేది కరెక్టే, కానీ అది మోస్ట్ సిగ్నిఫికెంట్ అని చెప్పారా? డిస్కషన్ జరగలేదు. అదే మోస్ట్ మిగిలిన వాటికన్నా అనే డిస్కషన్ అనేది జరగలేదు. రెండోది జస్ట్ ఒక ఫ్యాక్ట్, ఇది ఓవరాల్ ఆర్గ్యుమెంట్ రిఫ్లెక్ట్ చేయట్లేదు. ఎకనామిక్ గ్రోత్ ఎస్టిమేట్స్ ఆర్ అన్రిలయబుల్ అన్లెస్ దే ఆర్ డెరైవ్డ్ యూజింగ్ ద డబుల్ డిఫ్లేటర్ అప్రోచ్. దీంతో ప్రాబ్లం ఏంటి చెప్పండి? దిస్ ఈజ్ నేరో. ఏంటిది? నేరో. నేరో అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ పాయింట్ విచ్ ఈస్ డబుల్ డిఫ్లేటర్. ఆర్టికల్లో ఆయన ఎన్నో చెప్పాడు, కానీ ఇది కేవలం డబుల్ డిఫ్లేటర్ మెథడ్ జీడిపి గురించి మాత్రమే మాట్లాడుతుంది. అలాగే ఇది కూడా నేరో. ఎందుకని? ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ WPI, వెరాజ్ ఆర్టికల్ స్పోక్ అబౌట్ సో మెనీ థింగ్స్. మీరు ఓన్లీ సిపిఐ గురించి ఉన్నా, ఓన్లీ WPI గురించి ఉన్నా, ఓన్లీ జీడిపి గురించి ఉన్నా అది నేరోయే. ఎందుకు? ఆర్టికల్ స్పోక్ అబౌట్ ఓవరాల్ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కేరళది ఒక ఆర్టికల్ వచ్చింది, గుర్తుందా? నిపా వైరస్. నిపా వైరస్ ఆర్టికల్లో కూడా మీరు సెంట్రల్ ఆర్గ్యుమెంట్లో నిపా వైరస్ అని రాశారనుకోండి, తప్పు అవుతుంది. ఎందుకు? మెయిన్ ఐడియా ఏంటి అక్కడ? కేరళ యొక్క హెల్త్ సిస్టమ్ ఎలా ఇంప్రూవ్ అయ్యింది. నిపా వైరస్ అనే కాదు, వేరియస్ హెల్త్ అవుట్బ్రేక్స్ వచ్చినప్పుడు, వైరస్ అవుట్బ్రేక్స్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడంలో అది ఎంత ఇంప్రూవ్ అయ్యింది అనే దాన్ని చెప్పారు అక్కడ. దానికి ఎగ్జాంపుల్గా నిపాని యూజ్ చేశారు. సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ నిపా. సెంట్రల్ ఆర్గ్యుమెంట్, సెంట్రల్ ఫోకస్ ఈజ్ ఆన్ కేరళ హెల్త్ కేర్ సిస్టమ్. సో ఇక్కడ కూడా మన స్టాటిస్టికల్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అనేది సెంట్రల్ పాయింట్. దానికి ఎగ్జాంపుల్స్గా మనం జీడిపి, సిపిఐ, WPI, PPI, IIP ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. బట్ సెంట్రల్ పాయింట్ ఈజ్ నాట్ జీడిపి, నాట్ PPI, నాట్ సిపిఐ. అది ఒక్కటే కాదు. అలా మాట్లాడితే అది ఏమవుతుంది? నేరో అయిపోతుంది. సో ఇది తప్పు, ఇది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఏంటి? బి. అర్థమవుతుందా? సో రీడింగ్ కాంప్రహెన్షన్ని మనం ఎంత లాజికల్గా బ్రేక్ డౌన్ చేయొచ్చు అనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో యూ కెన్ ఈజీలీ బ్రేక్ డౌన్ RCMCQs. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. ఓన్లీ థింగ్ ఇంక చెప్పనా మీకు, మీరు క్వాంట్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి, మీకు గుర్తుండాలి, ఫార్ములాలు గుర్తుండాలి, టకటక స్పీడ్ రావాలి. కానీ ఆర్సీకి అవేం అక్కర్లేదు. జస్ట్ ప్యూర్ లాజిక్, ప్రాపర్ అండర్స్టాండింగ్, కాంప్రహెన్షన్ అండ్ లాజిక్. వీటిని మీరు అప్లై చేస్తే ఏ ఎగ్జామ్లోనైనా సరే, బ్యాంక్ కానీ, SSC కానీ, UPSC, CSAT కానీ, CAT కానీ, ఎలాంటి ఎగ్జామ్లోనైనా సరే మీరు ఇంగ్లీష్ సెక్షన్ని మీరు మాస్టర్ చేయొచ్చు. మ్యాక్సిమం స్కోర్ మీరు తెచ్చుకోవడానికి మీకు ఆస్కారం అనేది ఉంటుంది.